దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2,15,000 ఎకరాలు కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఔషధ, సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతుండటంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మే, జూన్ నెలల్లో నాటిన అల్లం 3 నుంచి 4 నెలల దశలో ఉంది. ఈ సమయంలో అల్లం సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో మంచి దిగుబడి వస్తుంది. తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా మారన్, మహిమ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతాంగం అల్లం సాగులో వినూత్న సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ ఎకరాకు 150 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ ఇతర ప్రాంత రైతుల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. గత 2 ఏళ్లుగా మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండడంతో చాలా మంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో అల్లం సాగును ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మే, జూన్లో నాటిన అల్లం పంట ప్రస్తుతం 3 నుండి 4 నెలల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా దుంపకుళ్ళు, ఆకుముడత, మచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది. దుంపకుళ్ళు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ మందుతో పాటు మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. మందు ద్రావణం పోసేటప్పుడు మొక్కల మొదళ్లలో నేల తడిచేలా లోటాలతో పోయాలి. దీన్ని డ్రెంచింగ్ అంటారు. తెగులు సోకిన మొక్కలతో పాటు ఆరోగ్యవంతమైన మొక్కలను కూడా ఈ మందు ద్రావణంతో తడపటం వల్ల దుంపకుళ్ళు వ్యాధిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. నిర్దేశించిన మోతాదులో ఇతర ఎరువులతో పాటు వేపపిండిని అధికంగా వాడడం వల్ల దుంపకుళ్ళు రాకుండా నిరోధించవచ్చు. అల్లానికి ప్రధాన శత్రువు మురుగునీరు. అందువల్ల బోదెల్లో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లోస్టిక్ల ఆకుమచ్చ తెగులు జూలై నుండి అక్టోబర్ నెల వరకు అల్లం తోటల్లో గమనించవచ్చు. ఇది ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. తరువాత మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగు కలిగి ఉండి మధ్య భాగము పసుపు రంగులోకి మారును. అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకులు ఎండిపోవును. దీని నివారణకు కాపరాక్సిక్లోరైడ్ గల శిలీంద్రనాశిని అయిన బ్లైటాక్స్ మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కలంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు వీటి లార్వా ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. వేరు పురుగు ఇది ఆశించినట్లయితే దుంపల మొదళ్లలో వేర్లను కత్తిరిస్తుంది. నష్టం గమనించగానే ఎకరాకు పోరేట్ 5 కిలోలు లేదా కార్బోప్యూరాన్ గుళికలు 7 కిలోలు వేసి తీవ్రతను తగ్గించుకోవాలి.